ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కదా, కవిత అరెస్ట్ దాని అడ్వాంటేజ్ జరగబోయే ఎంపీ ఎలక్షన్ కదండి, దాని అడ్వాంటేజ్ బీజేపీ కొంత ఉంటుంది. మాలాంటి వాళ్ళు అందరం ఎందుకు వచ్చినాం బీజేపీ నుంచి బయటికి, బీజేపీకి కవితను అరెస్ట్ చేయలేదని చెప్పిన మేము ఆశించిన కేసీఆర్ యొక్క అవినీతి మీద చర్యలు తీసుకుంటా అనుకున్నా, రైటింగ్ లో కంప్లైంట్ ఇచ్చిన పార్టీకి, అధ్యక్షునికి, ప్రైమ్ మినిస్టర్ కి ఇవ్వడం చేయలే. ఇది ఇక్కడ పంచాయతీ అని పాపం రేవంత్ దంచుతున్న మీసాలు తిప్పిట్టు కాబట్టి మేము ఇటు వచ్చినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిండు. మరి అవును, అరెస్ట్ చేసిండంటే కాస్త కూస్త చర్యలు మొదలైనట్టు అనుకోవాలి కదా, దాని ఇంపాక్ట్ అయితే కాస్త కూస్త ప్రజల్లో కూడా ఉంటుంది కదా చర్చ. సో దానివల్ల ఒక 10%, 5% మాది 10% అడ్వాంటేజ్ అయితే రాదు. 100 రోజుల కిందనే కాంగ్రెస్ ని ఆదరించింది కాబట్టి డెఫినెట్లీ ఈ రోజు బీఆర్ఎస్ 0, టోటల్ ఒక్క సీటు కూడా రాదు, ఒక్కటి కూడా రాదు. అది కేసీఆర్ నిలబడితే మరి మెదకైనా ఛాన్స్ ఉంటుంది, కానీ మిగిలిన రెండు మనం కాంగ్రెస్ అండ్ బీజేపీ పంచుకోవాల్సిందే. ఎంత వస్తాయి అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ కి? నేనైతే ఈక్వల్గా వస్తాయి అనుకుంటా. ఈక్వల్ అంటే ఒక సీట్ తక్కువ బీజేపీకి, ఒక సీట్ ఎక్కువ కాంగ్రెస్ కి. అంటే 8-8 అట్లా పంచుకుంటారు. 9-8, 9-6, 8 వస్తాయి వీళ్ళకి. ఎవరికి? బీజేపీకి. బీజేపీ కాదు, 9 ఏమో కాంగ్రెస్ కి. మీకు మిగిలినవి 6, 15 16, 17. ఒక్కటేమో వదిలేద్దాం, ఓకే 16 అవుతుంది. మీరు ఏం చేయలేదు అంతే, ఎవరే బీజేపీకి ఎట్లా 4 సిట్టింగ్ల 4 అని అనలేను. ఎక్కడ ఒకటి ప్రాబ్లం వస్తుందా అనిపిస్తుంది నాకు. కొత్తగా మీకు చేవెళ్ళ అండ్ మన మల్కాజిగిరి యాడ్ కావచ్చు. మా వాళ్ళకి ఇంకా అభ్యర్థులు కూడా ఇక్కడ డిసైడ్ చేసినట్లేరు. సో ఈ విధంగా మరి బీఆర్ఎస్ కి అయితే ఎక్సెప్ట్ మెదక్ ఎక్కడ మహబూబ్ నగర్ కాంగ్రెస్ కి వస్తుంది అండి వంశీ డెఫినెట్లీ. అంటే బట్ టఫ్ కాంపిటీషన్ కాబట్టి అది కూడా టఫ్, కొద్దిగా టఫ్. శ్రీనివాస్ గౌడ్ బీజేపీలోకి రావచ్చు అని కూడా ఏదో చర్చ నడుస్తా ఉన్నది. ఎవరు వస్తారు సాయంత్రం కల్లా పేపర్ చూసి. కానీ ఇంత షార్ట్ పీరియడ్ లో ఇది జరుగుతానైతే, ఇంత ఘోరంగా ఉంటదని అయితే చాలా మంది ఊహించలే. అలాంటి వాళ్ళకి లైట్లే కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నది ఇట్లే ఉంటారు, అందరికి తెలుసు, అట్లా అనలేం. కానీ బట్ కొద్దిగా అనుకున్న దానికంటే వేగం బాగా పెరిగింది వేగం. ఇంత నేను కూడా కొలాప్స్ అయిపోద్ది బీజేపీ, సారీ మన బీఆర్ఎస్ కొలాప్స్ అయింది అనుకోలే. అందులోకెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్ అయ్యే లోపల ఓ 30 మంది మైగ్రేట్ అయిపోతారు అనుకున్నా, కానీ మరి అసలు వారం 10 రోజులు పట్టలే కదా, టకా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు కవిత అరెస్ట్ దీంతో కాంగ్రెస్ కొంత ఇదిలో పడ్డట్టేనా, డిఫెన్స్ లో పడ్డట్టేనా? మరి ఆమె అరెస్ట్ చేయలేదని రేవంత్ గారు అడిగినారు, మేము అడిగినాం, అందరం అడిగినాం కదా. ఇప్పుడు అరెస్టే జరిగింది కదా. ఇప్పుడు ఈడీ అరెస్ట్ అంటే అంత ఆశామాషయం కాదు. ఇప్పుడు నాకు బెయిల్ వస్తుంది అంటారా? నాకైతే డౌటే. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫస్ట్ టైం కవితను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే ఆమెను ఒక విట్నెస్ కింద ఎగ్జామిన్ చేసినాం అన్నారు. సెకండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేవరకు అది మారింది, అక్యూజ్డ్ కింద మార్చేసింది. ఇప్పుడైతే కింగ్ పిన్ అంటున్నారు. అవును, ప్రధాన సూత్రధారులు ఆమెకు ఈడీ స్టేట్మెంట్, అది అన్ని ఎవిడెన్స్ 13 సాక్ష్యాలు పెట్టించిన. మరి ఇప్పుడు మీకు శిశువుడాకు అసలు 1.5 year జైలు ఉండి బయటికి రాకపోయి ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా రేపు పొద్దున అట్లాంటి క్రైసిస్ లోకి వస్తాయని నేను అనుకుంటున్నాను.